ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా బొప్పూడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం. హాజరైన ఎమ్మెల్యే ప్రతిపాటి చైర్మన్ గుంటుకోటి నియామకం. గణపవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి కారు బోల్తా, ఇద్దరికి తీవ్ర గాయాలు. పరిస్థితి విషమం. ముప్పై 34, 37 వార్డుల్లో అభివృద్ధి పనులకు భూమి పూజ. పాల్గొన్న చైర్మన్ రఫానీ, ఆయా వార్డుల కౌన్సిలర్లు. వైభవంగా కనుల పండుగ కార్తీక పౌర్ణమి వేడుక. శివాలయాలకు పోటెత్తిన మహిళలు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఎడ్లపాడు లూథరన్ ఉన్నత పాఠశాలను ముసుగు వేయకోర్టు నోటీసులు. రిలీవింగ్ ఆర్డర్ అందుకొని హెచ్ఎం పద్మలత. లండన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు. సామాజిక సేవలో అవార్డు అందుకున్న భువనేశ్వరి. బొప్పూడి మారుతినగర్ లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దేవస్థానం ఆవరణలో జరిగిన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ దేవస్థానం కమిటీ అధ్యక్షులుగా గుంటు కోటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ్యులచే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ సంస్థకు ధర్మకర్తగా వినియోగింపబడిన వాడను వివేకముతో నిర్వహించును. నేను నా అభిప్రాయములకు అంగీకారములకు సమ్మతికి నాకు అందించే ఉన్నటువంటి దేవాలయం. అటువంటి పవిత్రత కలిగినటువంటి ఈ దేవాలయానికి 9 మంది కమిటీ సభ్యులుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో ఈ కమిటీని 3 పార్టీల నుంచి కూడా, అటు బీజేపీ, ఇటు జనసేన, తెలుగుదేశం 3 పార్టీల నుంచి కూడా ఈ యొక్క కమిటీని నియమించడం జరిగింది. గుంటు కోటేశ్వరరావు గారు చైర్మన్ గా, పరచూరి వెంకటేశ్వర్లు ధర్మకర్తలుగా, అనిల్ గారు, మర్రి శ్రీనివాసరావు గారు, మద్దిరాల వెంకటేశ్వరరావు గారు, కామూరి ముత్యాలమ్మ గారు, రొంపిచర్ల జ్యోతి గారు, కుంభ అనూష గారు, కంబంపల్లి వెంకట సుకన్య గారు, మునిగిపూడి సంతోష్ చరణ్ కుమార్ గారు, ఎక్స్ అఫీషియో మెంబర్ శ్రీమతి వెంకట సుకన్య గారు. ఆ విధంగా వీరందరినీ ఆలయ కమిటీ సభ్యులుగా ఈ యొక్క ఆలయాన్ని ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలి,
గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే దేవాలయాలను కూడా బాగా అభివృద్ధి చేయాలి అనేటువంటి పట్టుదలలో ఉన్నారు. తిరుపతిని ఏ విధంగా చేస్తున్నారో శ్రీశైలాన్ని కూడా ఈరోజు అదే విధంగా డెవలప్ చేయాలని, ఒక్క శ్రీశైలమే కాకుండా దేవాలయాలన్నింటినీ ఎంత మేరకు అభివృద్ధి చేయాలంటే అంత సపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్ష. టూరిజం డెవలప్ కావాలి, టెంపుల్ టూరిజం కూడా డెవలప్ కావాలి. ఆ విధంగా భక్తులు కూడా పెరుగుతూ ఉన్నారు. ఈనాడు బస్సులు బ్రహ్మాండంగా పెట్టాం. ఆడబిడ్డలందరూ బస్సుల్లో దేవాలయాలకి రద్దీ కూడా పెరిగింది. ఎందుకంటే ఫ్రీ బస్సు ఉండటం వల్ల దేవాలయాలు పుణ్యక్షేత్రాల్ని దర్శించుకునేవాలి అనేటువంటి ఆలోచన ఆకాంక్ష కూడా పెరిగింది. కాబట్టి ఈ దేవాలయాల కమిటీ సభ్యులు ఎంత మేరకు అభివృద్ధి చేయాలనుకుంటే ప్రభుత్వ ప్రోత్సాహం కూడా పూర్తిగా మీకు ఉంటుంది అని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మన ప్రసన్నాంజనేయ స్వామిని ఒకటే కోరుకోవాలి. వర్షాలు కాస్త బ్యాలెన్స్ అయ్యి రైతులు బాగుండాలని కోరుకోవాలి. రైతులు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు. అధిక వర్షాలు మనకు నష్టం. ఎప్పుడైతే వర్షాలు బ్యాలెన్స్ గా పడతాయో పంట దిగుబడి ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. బ్యాలెన్స్ గా వర్షాలు పడాలి, డ్యాములో నీళ్లు ఉండాలి, పంటలు ఎక్కువ పండాలి. చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం గణేష్ నివారిపాలెం తుర్లపాడు గ్రామాలకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దొప్పలపూడి సాంబశివరావు, పావులూరి హనుమంతరావు, చింతల రంగారావులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా బుధవారం వారి నివాసాలకు వెళ్లి వారి మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, జవ్వాజీ మదన్, కామినేని సాయిబాబా, మద్దినిడి శివరామకృష్ణ, దొప్పలపూడి చందు, పెన్నింటి రవీంద్ర, శ్రీనివాసరావులున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం తుర్లపాడు గ్రామానికి చెందిన కొమ్మినేని సుబ్బనారాయణ ఇటీవలి మరణించగా బుధవారం వారింటికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, జవాజీ మదన్, కామినేని సాయిబాబా, మద్దిరెడ్డి శివరామకృష్ణ, దొప్పలపూడి చందు, పెన్నింటి రవీంద్ర, శ్రీనివాసరావు ఉన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలో 37వ వార్డులో 9,50,000 రూపాయలతో నూతనంగా నిర్మించబోయే ట్రైన్ కు భూమి పూజ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పాల్గొన్నారు. అదేవిధంగా 34వ వార్డులో 870,000 రూపాయలతో నూతనంగా నిర్మించబోయే రోడ్డుకు భూమి పూజ జరిగింది. 32 వార్డులోని బజార్లో 16 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోయే సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు పాములపాటి శివకుమారి, కోట నాయక్ రాజేంద్ర, టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలో అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారానికై అధికారులు కృషి చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతిపాటికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నా తోటి కౌన్సిలర్స్ అయినటువంటి శివమ్మ గారు, కోట నాయక్ గారితో పాటు వాళ్ళ వార్డులో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే చెప్పారు శివమ్మ గారు, వారి యొక్క వార్డు ఎప్పుడో అభివృద్ధి చెందింది. అయినప్పటికీ కూడా ఆమె కౌన్సిల్లో ఎప్పుడు మాట్లాడుతూ మళ్ళా 30 లక్షలు చేయించుకున్నారు, ఇంకా చేయించుకుంటారు కూడా. అదేవిధంగా కోట నాయక్ దాదాపు ఇప్పుడు 40 లక్షలు వర్కులు పెట్టారని చెప్పి ఇప్పుడే ఏఈ గారు చెప్పారు. అంటే ఇక్కడ పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పార్టీలకు అతీతంగా పట్టణానికి ఏదైతే అవసరమో ఆ మౌలిక సదుపాయాల కోసం శాసనసభ్యులు గారు కృషి చేస్తారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి నాకు తెలిసి ఇప్పుడు దాదాపు సుమారు ఒక 10 కోట్ల దాకా వర్క్ జరుగుతుంది. ఈరోజు మంచి రోజు కాబట్టి మరి గౌరవనీయులైనటువంటి మన శాసనసభ్యులు ఆధ్వర్యంలో మరి ఈరోజు 34 వార్డులో మరి వార్డు కౌన్సిలర్ కోట నాయక్ గారు, మరి మన చైర్మన్ గారు రఫాని గారు, మరి 37వ వార్డు కౌన్సిలర్ శివకుమారి గారు, కార్యకర్తలు, నాయకులు, మరి
స్టేట్ కార్యదర్శి టీడీపీ చిన్నానాయక్ గారు, మరి అఖిల్లాబాయి గారు, మరి నరసింహారావు గారు, ఏఈలు డిఈలు అందరికీ నమస్కారాలు. మరి ఈ వార్డులో దాదాపు ₹1 కోటి పని చేయించాం. అది కాకుండా మన పత్తిపాటి పుల్లార ఆధ్వర్యంలో మరి ఈరోజు కృష్ణానగరు రోడ్డు, మన చెరువుబోయి రోడ్డులో 2వ రోడ్డు 8 లక్షలతో ఈరోజు శంకుస్థాపన జరుగుతుంది. అంతేకాకుండా మరి అవతల రోడ్డు కూడా శాంక్షన్ అయింది, అది కూడా శాంక్షన్ అయింది. మరి దాదాపు 80 లక్షలతో రాబోయే రోజుల్లో ఇంకా చేస్తామని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా చైర్మన్ గారికి, కౌన్సిలర్కి అందరికీ నమస్కారం తెలుపుతున్నాను. కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మా చైర్మన్ గారికి, ఏఈలకి అందరికి కూడా మా 37వ వార్డులో ఏ వర్క్ తొందరగా కాదు, కానీ ఈసారి తొందరగా ఏఈలు కానీ డిఈలు కానీ మా చైర్మన్ గారి ప్రోద్బలం వల్ల అనేకసారి చైర్మన్ గారిని మా వార్డుల గురించి కలిసిన టైం ఉంది. నేను చాలాసార్లు కలిశాను, చాలాసార్లు లెటర్లు కూడా ఇచ్చాను. కానీ ఇప్పుడు మా గవర్నమెంట్ అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వారి సహాయంతో మా 37వ వార్డులో 200 మీటర్ల రోడ్డుకి 2 పక్కల కాలువలు 9.5 లక్ష శాంక్షన్ అయింది. ఈ వార్డుని ఆ వార్డులోని ఆ వర్క్ను తొందరగా పూర్తి చేయాలని ఏఈ గారికి, డిఈ గారికి, మా చైర్మన్ గారికి విన్నవించుకుంటున్నాను. తర్వాత కూడా ఇంకొక 20 లక్షల వరకు మా 37వ వార్డులో శాంక్షన్ అయింది. దాన్ని కూడా తొందరలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాము. ఇదంతా ప్రస్తుత గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహం వల్ల ఎంతో త్వరితగతిగా కంప్లీట్ కాబోతున్నాయి. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత 34వ వార్డులో ఈ 90 అడుగుల రోడ్డు 80 మీటర్ల రోడ్డు కూడా ఈరోజు మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయటం జరిగింది. దీన్ని కూడా తొందరగా పూర్తి చేసి ఇంకా ఈ వార్డులో ఏమన్నా చేయాల్సినవి ఉంటే తొందరలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము ఈ కౌన్సిల్ నుంచి దిగిపోయే లోపల కోటానాయక్, ఈ వార్డు కౌన్సిలర్ కోటానాయక్ గారి ఆధ్వర్యంలో ప్లస్ మా చైర్మన్ గారి సహాయంతో ఆయనే చెప్పాలి, ఇవన్నీ పెట్టించాలి, కౌన్సిల్ పెట్టించి తొందరగా పూర్తి చేయాలని మనసావాచ కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ, శంభో శంకర, హరహర మహాదేవ అన్న నామస్మరణతో చిలకలూరిపేట పట్టణం మారుమ్రోగింది. కార్తీక మాసం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పట్టణంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. మహిళలు పుణ్య స్నానాలు ఆచరించి పౌర్ణమి రోజున వేకువజాము నుంచే శివాలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానం ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ నేతృత్వంలో శివయ్య స్వామికి 18 రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక దీపాలతో దేవస్థానం ప్రాంగణం మొత్తం నిండిపోయింది. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు కార్తీక దీపం వెలిగించి పూజలు చేసుకుంటే ఎంతో పుణ్యఫలమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అదే నమ్మకంతో మహిళలు కార్తీక పూజలు నిర్వహించారు. పట్టణ తదితర ప్రాంత భక్తులకు నమస్కారం. మన పల్నాడు జిల్లా చిలకలూరిపేట చౌత్రా సెంటర్లో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతి సమేత మహామహేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుండి స్వామివారికి విశేషమైనటువంటి అనేక రకములైనటువంటి పుష్పాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, పంచామృతాలతోటి అభిషేకాలు విశేషంగా జరుగుతున్నాయి. ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు రాత్రి 9 గంటల నుండి కార్తీక జ్వాలా తోరణ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వర స్వామి వారు గంగా పార్వతి సమేతుడై దేవస్థానానికి ఉన్నటువంటి మాడ వీధులలో ఊరేగింపుగా కొనసాగుతూ జ్వాలా తోరణ కార్యక్రమంలో పాల్గొంటారు. గంగా పార్వతి సమేత మహామహేశ్వర స్వామి వారు జ్వాలా తోరణ కార్యక్రమంలో పాల్గొంటారు. కావున 50 మంది భక్తులు స్వామివారిని అనుసరిస్తూ జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొని జ్వాలాతోరణ కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించి కార్తీక పౌర్ణమి పుణ్యఫలాన్ని పొందవలసిందిగా మనవి చేసుకుంటూ చిలకలూరిపేటలో ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ
శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో కార్తీక మాసం బుధవారం పౌర్ణమి పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకార్చన పూజా కార్యక్రమాలు కాశీ నుంచి తీసుకొచ్చిన 108 శివలింగాలకు మహాకాళ రుద్రాభిషేక పాశుపత అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వయంగా తమ చేతుల మీదుగా అభిషేక పూజా కార్యక్రమాలు 21 సుగంధ ద్రవ్యాలతో నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసిపాటి బాలాజీ మాట్లాడుతూ శివాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదని వేదోక్తి. అటువంటి పరమశివుని అనుగ్రహం పొందాలంటే స్వయంగా కార్తీక మాసంలో ప్రతిరోజు తమ చేతుల మీదుగా అభిషేకం చేసుకోవడం వలన మృత్యు భయాలు ఆరోగ్య గండాలు తొలగి సర్వకార్య సిద్ధి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అష్టసిద్ధులకు నవనిధులకు ఈ ప్రపంచానికి ఈశ్వరుడైన ఆ మహేశ్వరుడి అనుగ్రహంతో సకలార్థాలు సాధించుకోవచ్చని తెలియజేశారు. ఎవరైతే చెంబుడు నీళ్లు శివలింగం మీద పోస్తారో వారికి సర్వతీర్థాల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా భక్తులు, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు ఐనవోలు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సైరాం చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు కార్తీక మాసం బుధవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి బాబా గారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు ప్రతి ఈ సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా 108 శివలింగాలకు ప్రత్యేకంగా అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఉదయం కూడా ఈరోజు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని 108 శివలింగాలకు మహాకాల రుద్రాభిషేక విభూతి అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ స్వయంగా భక్తులు స్వయంగా తమ చేతుల మీదగానే చేసుకోవడం అవకాశం ఉండడంతో అధిక సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం 6:15 గంటలకు ప్రతిరోజు అభిషేకం జరుగుతూ ఉంది. అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అభిషేక కార్యక్రమానికి వచ్చి స్వయంగా మీ చేతులతో శివయ్యకి అభిషేకం చేసుకొని శివానుగ్రహం పొందగలని ప్రార్థన. అలాగనే ఈరోజు సాయంత్రం మరి కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపారాధన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దానికి కూడా ప్రజలందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే శివానుగ్రహం ఉంటే శివుడి అనుగ్రహం లేదే మరి చావైనా కూడా దగ్గరికి రాదని చెప్పేసి మరి శాస్త్రం. మరి అటువంటి మృత్యుంజయుడైన మరి శివుడైన ఆ శివుడికి స్వయంగా మీ చేతులతో అభిషేకం చేసుకునే అదృష్టం వస్తుంది. కాబట్టి దత్తసాయి సన్నిధిలో ప్రతి ఒక్కళ్ళు 6:15 గంటలకి ఉదయం కూడా ప్రతిరోజు కూడా 108 శివలింగాలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రేపు గురువారం సందర్భంగా ఉదయాన్నే ప్రత్యేకంగా అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవకాశం ఉన్న ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ పూజలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. చిలకలూరుపేట మండలం పస్మరలోని ఖాదర్ మస్తాన్ దర్గా వద్ద బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. దర్గా ధర్మకర్త కక్కెర పుల్లారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దాడబిడ పుల్లయ్య పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఇందులో భాగంగా గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లాయ్య మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి నాడు దర్గాలో పూజలు అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. భక్తులు దాతలు సహకరించాలని కోరారు. ప్రతి నెలకి ప్రోగ్రాం మాత్రం మిస్ కాడు. అదే కదండి అన్నదానం, తర్వాత పరవాణం, ఏది కావాలన్నా జనానికి మామూలుగా తీసుకెళ్ళటమే అంత చక్కగా సప్లై ఇస్తారు. ప్రతి వాళ్ళు దాతలు ఎవరన్నా ఇది ఇస్తే సందా కూడా తీసుకొని మళ్ళీ చేస్తూనే ఉంటాడు. ఆయన ఏం తీసుకునే మనిషి కాదు. అందరినీ ఉద్రేశపరిచి ఈ దేవుడు మనం మనసులో ఏదన్నా అనుకుంటే ఆ పని కంప్లీట్గా జరుగుతుంది. నాకు జరిగింది అట్లనే అందరూ జరుగుతుంటేనే వస్తుంది. మీరు దయచేసి ప్రతి వాళ్ళు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుంటూరు చిలకలూరుపేట జాతీయ రహదారిపై గణపవరం తిమ్మాపురం మధ్యలో గల పరంధామయ్య కంపెనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు నుంచి చిలకలూరుపేట వైపు వెళ్తున్న ఒక స్విఫ్ట్ డిజైర్ కారు అదుపు తప్పి ఒక్కసారిగా డివైడర్ ను ఢీకొట్టి అనంతరం ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళ్లే మార్గంలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ మార్గంలో స్కూటీపై వెళ్తున్న ఓ ఆన్లైన్ డెలివరీ బాయ్ కు తీవ్ర గాయాలయ్యాయి.
స్కూటీ పూర్తిగా నుజ్జు కాగా కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. కారు నడుపుతున్న వ్యక్తికి మాత్రం స్వల్ప గాయాలన్నట్టు సమాచారం. ప్రమాదం గురించి తెలియగానే ఎడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన డెలివరీ బాయ్ ను వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లా ఉప విద్యాశాఖ అధికారి సుభాని, మండల విద్యాశాఖ అధికారి నాగరత్నం ఎడ్లపాడు లూథరన్ ఉన్నత స్కూల్ సందర్శించారు. అధికారులు అందజేసిన ఉపాధ్యాయుల రిలీవింగ్ ఆర్డర్ ఉత్తర్వు తీసుకోవడానికి హెచ్ఎం పద్మలత నిరాకరించారు. తమ పాఠశాల మూసివేత నిలిపేస్తూ కోర్టు తీర్పిచ్చిందని, ఆ ఉత్తర్వులు రావడానికి సమయం పడుతుందని, అప్పటి వరకు రిలీవింగ్ ఉత్తర్వులు తీసుకోమని చెప్పారు. ఏనాటికి ముమ్మాటికి రాష్ట్ర రైతాంగం అభిమానం, నమ్మకానికి జగన్ అనర్హుడు. రాష్ట్ర అమ్మకానికి, వ్యవసాయ భూముల దోపిడీకి మాత్రమే జగన్ అర్హుడు. 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల తాకట్లు, అమ్మకాలే అందుకు నిదర్శనం. రైతుల పేరిట రాజకీయ డ్రామాలు, ప్రభుత్వంపై విమర్శను జగన్ పెయిడ్ ఫేక్ పాలిటిక్స్ లో ఒక అధ్యాయం మాత్రమే. నమ్మి గెలిపించిన జనాన్ని మోసగించి కల్తీ మద్యం, వనరుల దోపిడీతో వేల కోట్లు దోచేసిన జగన్ తన పార్టీ వారిని రైతులు, వ్యవసాయం గురించి జగన్ మాట్లాడుతూ ఉంటే నాగలి నవ్వుతోంది. నేల తల్లి బోరుమంటోంది. బురదలో కాలు పెట్టకుండా పొలాల్లో సెట్టింగులు వేయించినప్పుడే వ్యవసాయంపై జగన్ కు చిన్న చూపని అర్థమైంది. చంద్రబాబు నాయకత్వ పటిమతో ఏపీకొస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలతో జగన్ లో నానాటికి పైశాచికత్వం పెరుగుతోంది. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గి ప్రభుత్వం ప్రజల్ని ఆదుకున్నాక జగన్ కు రాష్ట్రం గుర్తుకు రావటం దానిలో భాగమే. రైతులు నష్టపోయారని గొంతు చెంచుకుంటున్న జగన్ ముందు తన ప్రభుత్వంలో సంభవించిన విపత్తుల నష్టానికి ఎంత మేర రైతులు సాయం చేశారో, ఎన్ని కుటుంబాలు ఆదుకున్నాడో సమాధానం చెప్పాలి. పట్టణంలోని పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ లో డాబాపై నిర్వహిస్తున్న పావలిన్ ఉషో కుంఫు విద్యార్థులు ఇటీవలి ఆస్మా ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన పోటీల్లో విశేష ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థుల అభినందన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పట్టణ ప్రముఖులు సోమిపల్లి వెంకట సుబ్బయ్య పాల్గొని మాట్లాడారు. 12 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొని ప్రైజ్ లో గెలుపొందినట్టు తెలిపారు. మరో అతిథి లాబు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నాణ్యమైన కుంఫు విద్య నేర్పుతున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. ఇందులో భాగంగా విద్యార్థులచే డెమో నిర్వహించారు. విద్యార్థులు గెలుచుకున్న సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రదర్శించారు. విద్యార్థులకి ఆటలు ఆడించడం ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. అంతా ఎడ్యుకేషన్ మీదనే మన తల్లిదండ్రులు కానీ అంతా అక్కడ టీచర్స్ కానీ దాని మీదనే ప్రజలు ఎక్కువగా పెట్టి వాళ్ళని ఆహ్లాదకరమైనటువంటి ఆటలు వీటిలో కూడా పార్టిసిపేట్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి తల్లిదండ్రులు కూడా బాధ్యులే. వీళ్ళ కోరిక మేరకే వాళ్ళు కూడా స్కూల్ మేనేజ్మెంట్ కూడా అలాగా చేస్తున్నారు. ఇటువంటి టైంలో ఈ కమ్మాల భాష గారు స్థాపించి ఈ విధంగా 1 గంట సేపు ప్రతిరోజు కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా, తర్వాత వీళ్ళు ఆ గ్రోత్ ఇదన్నీ కూడా వేరే విషయంగానే అదంతా కూడా వాళ్ళ స్కిల్ని బట్టి ఎదుగుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఏదేమైనా విద్యార్థికి ఒక ఎక్సర్సైజ్ లాగా ప్రతిరోజు కూడా ఈ విధంగా ఇక్కడ జరుగుతూ ఉంది. దీంట్లో కూడా కమాల్ భాష నిస్వార్థంగా తనకి ఏదో ఆదాయం వచ్చు. లండన్ లో ఐఓడి నుంచి నారా భువనేశ్వరి అవార్డు అందుకున్నారు. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి భువనేశ్వరికి అవార్డు దక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందించారు. పల్నాడు జిల్లా రాజపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న చామంతి, మిర్చి పంట, బొప్పాయి తోటలను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. మిర్చి పంటలో కూలీలతో కలిసి జిల్లా కలెక్టర్ పంట పొలాల్లో కలుపు తీశారు. ప్రకృతి వ్యవసాయంలో పండిన కూరగాయలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం కన్నపరు గ్రామ పంచాయతీలో తమ రహదారిని పంచాయతీ పరిధిలోకి చేర్చి సిమెంట్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి లక్ష్మణరావుకు వినతి పత్రంతో పాటు అంగీకార పత్రాన్ని అందించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆదేశాలతో టీడీపీ నేతలు మల్లారపు జయప్రసాద్, పూదోట బాలయ్య, పోదుట ఆర్రయ్య, లూర్ధురాజు తదితరుల వినతి పత్రాన్ని పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. నాదెండ్ల మండలం గణపవరంలోని అచల దాసు నాయన మఠంలో బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంగా శ్రీనివాసరావు అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మఠాధిపతి కటారి దాసునాయన మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలుంటాయన్నారు. భక్తులు దాతల సాయంతో అన్నదానం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
ముందుగాని కలగని రాజవర్షము వలన ప్రియమైన ఆత్మస్వరూపులారా, ఈ రోజు పౌర్ణమి ప్రతి పౌర్ణానికి మన అజంతాసు గారి భక్తుల పట్టులో పౌర్ణమి వేడుక జరుగుతానే వహించబడుతున్నది. ఈ రోజు పౌర్ణమి వేడుక సందర్భంగా స్వర్గీయ నాటా రాములు గారు వారి ధర్మపత్రి శేఖులమ్మ గారు పేరు మీద వారి కుమారులైన బట్టి కాటా ఆదినారాయణ గారు, కాటా సుబ్బారావు గారు, వారి కోడలైన అంజమ్మ గారు, వెంకటరమణ గారు ఈ రోజు చేస్తున్నారు. వారికి వారి కుటుంబానికి పట్టణంలోని నర్సరావుపేట రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా రామడుగు రామకృష్ణ శాస్త్రి మరియు పవన్ కుమార్ శాస్త్రి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ విజయలక్ష్మి దంపతులచే ప్రత్యేకంగా మహాశివలింగానికి మహారుద్రం పంచామృత అభిషేకాలు జరిగాయి. అలాగే విశిష్ట అలంకరణతో ధూపదీప నైవేద్య పంచహారతులతో అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు గోత్రనామాలతో ప్రత్యేక పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. పట్టణంలోని సుబ్బయ్య తోటలో ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఇందులో భాగంగా 108 స్ఫటిక శివలింగాలకు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మురళితో పాటు మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం నందు 108 సాయి శ్రీనివాస పుష్ప వ్యాపారం ఆయన ఐశ్వర్యాలు శ్రీ గంగారా తల్లిదండ్రులారా, ఈరోజు మన చిలకలూరిపేటలో వేంచేసినటువంటి సుబ్బయ్య తోటలో శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కాలజ్ఞాన తత్వవేత్త అది పురుషుడైనటువంటి జగద్గురు శ్రీ గోవింద మాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం నందు 108 శివలింగములకు నమ్మక చమకములతో మరి అభిషేకం జరుగుతున్నది. మరి ఈరోజు విశేషంగా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకు పసుపు, కుంకుమ, గంధం, మరి పూజా ద్రవ్యాలతో ఆవు పాలు, తేనె, నెయ్యి, మరి చక్కెర, వివిధ రకములైనటువంటి పళ్ళ రసములతో అభిషేకం జరుగుతున్నది. భక్తులంతా కూడా పాల్గొని తమ గోత్రనామంతో పూజలు చేయించుకొని ఆ పార్వతీ పరమేశ్వరులకు కృపకు పాత్రలు కావాలని ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వడ్డీ వ్యాపారం చేస్తూ వైఎస్ఆర్సీపీ దొంగల పార్టీలో చలామణి అవుతున్న వారు అల్లాకి సమాధానం చెప్పాల్సింది వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ దరియవలి అని టీడీపీ ముస్లిం మైనార్టీల నాయకులు ఎస్ఎం శుభాని ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల్ని మోసం చేసి ఇంకా చిలక పలుకులు పలుకుతున్నారని పేర్కొన్నారు. దర్యావళి ముందు విషయం తెలుసుకుని మాట్లాడితే అందరికీ మంచిదని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు తమ వద్ద నుంచి వసూలు చేశారని తెలిపారు. ఈ డబ్బులు పిఏల ద్వారా మాజీ మంత్రి రజనీ తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. తన్నీరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మా వద్ద తీసుకున్న డబ్బులు మాకు ఇస్తే బాగుంటుంది, దయ ఉంచి ఉద్యోగాల పేరుతో తీసుకున్న డబ్బులు ఇప్పించాలని వారు వేడుకున్నారు. బీసీ నాయకులు గుంజి వీరాంజనేయులు మాట్లాడుతూ రజనీ ఎమ్మెల్యే అయిన నాటి నుంచి ఓడిపోయే వరకు చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఆమె చేసిన అరాచకాలన్నీ ఇన్ని కాదని, ఎంతో మంది పేదల్ని మోసం చేసిన ఘనత మాజీ మంత్రి రజనీదేనని ఆరోపించారు. ఉద్యోగాల పేరిట కోట్లలో వసూలు చేశారని, ఇదంతా పిఏల ద్వారా జరిగిందని తన్నీరు వెంకటేశ్వరరావు స్వయంగా డబ్బులు తీసుకుని వారికి ఇవ్వడం జరిగిందన్నారు. బత్తుల గణేష్ వాళ్ళ తమ్ముడు బత్తుల కుమారస్వామిలకు మొదటి విడతగా 5 లక్షల రూపాయలు ఇచ్చామని గుంజి వీరాంజనేయులు వివరించారు. గౌరవ మాజీ మంత్రి విడదల రజనీ గారు ఆమెకి డబ్బులు ఇచ్చారని నిన్న ప్రెస్ మీట్లో ఎవరు అన్నా ఎక్కడ ఎస్పీ ఆఫీస్ కదా ఆమె పిఏలుగా కొనసాగుతున్న రామకృష్ణ, దొడ్డ రామకృష్ణ, పనేంద్ర, తర్వాత శ్రీకాంత్ రెడ్డి, తర్వాత గణేష్ వాళ్ళ తమ్ముడు కుమారస్వామి, వీళ్ళు డబ్బులు వసూలు చేశారని మాత్రమే అన్నారు. దాన్ని
నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకులు రజనీ గారికి డబ్బులు ఇచ్చారంట 5 కోట్లు అనే మాట వాళ్ళు మాట్లాడారు. 5 కోట్లు డబ్బులు ఇవ్వడానికి వీళ్ళు అంత ధనవంతులు కాదు. వీళ్ళు ఇచ్చినాక ఒక 10 లక్షలు, వెంకటేశ్వరరావు 10 లక్షలు, సుగాని 10 లక్షలు, సుబ్రహ్మణ్యం 5 లక్షలు, తర్వాత మోహన్ కృష్ణ 17 లక్షలు ఈ విధంగా ఇచ్చారు. ఎవరో కూడా మేము 5 కోట్లు ఇచ్చామని చెప్పాల. ఇకపోతే 2000 ఆమె గెలిచినప్పుడే 2019లో ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సబ్స్టేషన్లో ఈ అవుట్సోర్సింగ్ పోస్టులు పడ్డాయి. దాంట్లో కొంతమందిని ఆమె రికమెండ్ చేసి పెట్టేయడం జరిగింది. ఆ క్రమంలోనే తన్నీరు వెంకటేశ్వరరావు గారు నాతో పాటు నా అనుచరుడిగా మేము పార్టీలో తిరుగుతూ ఉండేవాళ్ళం. మరి ఆయన నాకు ఇట్లా నా బిడ్డకి ఉద్యోగం కావాలని చెప్పి నన్ను అడిగాడు. నన్ను అడిగితే నేను కూడా అమ్మా వెంకటేశ్వరరావు గారు మన పార్టీ కదా, మరి వాళ్ళ అబ్బాయికి ఏదైనా ఉద్యోగం కావాలి అని చెప్పేసి నేను అడిగాను. అడిగితే అన్న ఉద్యోగాలు లేవన్నా, ఇప్పుడు కాదు నేను తర్వాత చూద్దాను అని చెప్పేసి నాతో చెప్పడం జరిగింది. సరే ఇక అంతటితో నేను వదిలేశాను. వదిలేసిన తర్వాత కొంతకాలం తర్వాత తన్నీరు వెంకటేశ్వరరావు నా కాడికి వచ్చి బొత్తులు గణేష్ అనే అతను రజనీ గారు తర్వాత వాడి పిఎల్ తోటి మాట్లాడతాడంట, అతను బాగా పరిచేస్తాడంట, ఉద్యోగాలు ఇప్పిస్తాడంట, అతను కొంత అమౌంట్ అడుగుతున్నాడు ఏంటి అని చెప్పేసి వెంకటేశ్వరరావు నాతో చెప్పడం జరిగింది. నేను సరే అప్పుడు కాస్త డబ్బులు వాతావరణం నడుస్తూ ఉంది. ఈ క్రమంలో నేనేమన్నానంటే అది నేనైతే మాట్లాడలేను, మరి సాయి గణేష్ ఇప్పిస్తానన్నాడు కదా, మరి నీకు నమ్మకం ఉంటే కట్టు అని చెప్పేసి చెప్పాను. చెప్పిన తర్వాత అతన్ని ఈయన అడగడం జరిగింది. అతను ఇతనికి నమ్మబలగడానికి ఏం చేశాడంటే అవుట్ స్పీకర్లో ఫోన్ మాట్లాడి ఇట్లా పలానాడు ఉద్యోగం కావాలి మీరు చేస్తారా ఏంటంటే అతను ఫోన్లో డబ్బుల విషయం మాట్లాడకుండా మీరు ఆఫీస్కి రండి నేను మాట్లాడతానని చెప్పేసి ఆఫీస్కి పిలిపించుకొని మాట్లాడుకున్నారు. ఫోన్లో అయితే మాట్లాడాల డబ్బుల విషయం. తర్వాత ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఉద్యోగం ఇస్తామని చెప్పారు కదా అంటే అని చెప్పేసి ఇతను అమౌంట్ కట్టడానికి ప్రిపేర్. ఎక్కడ కట్టే అమౌంట్ చిలకలూరుపేటలో మేము కళామందిర్ సెంటర్లో టీ కొట్ కడడానికి మేము ఉంటే గణేష్కి ఫోన్ చేశాం. గణేష్కి ఫోన్ చేస్తే గణేష్ మేము పొలాలు చూడటానికి బొక్కుడి వెళ్ళేదా మన బొక్కుడి ఆంజనేయ గుడి పక్కన బజార్ రోడ్డు మేము పొలాలు చూడటానికి వచ్చాం, మేము ఇక్కడ ఉన్నాం, మీరు ఇక్కడికి రండి అని చెప్పేసి అంటం జరిగింది. నేను వెంకటేశ్వరరావు గారి అబ్బాయి వెంకటేశ్వరరావు ఇంకో స్నేహితుడు మేము నలుగురం కలిసి బళ్ళ మీద అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బండిలో బొత్తులు గణేష్, కుమారస్వామి వీళ్ళిద్దరూ ఉన్నారు. 5 లక్షల రూపాయలు మేము అక్కడ ఇచ్చాం. ఇచ్చేసిన తర్వాత ఇక వాళ్ళు వెళ్ళిపోయారు, మేము ఇచ్చాం. ఆ తర్వాత ఇక ఉద్యోగాల కోసం వీడు కట్టిన డబ్బులకి ఏంటి అని మా ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని అడుగుతూ ఉన్నారు. దానికి అనుకోకుండా వేరే వాళ్ళు పెట్టారంట, కొంచెం టైం ఉంది మేము చూస్తూ ఉండండి చేస్తూ ఉందని చెప్పుకుంటూ వస్తాను. ఈ క్రమంలోనే విడుదల రజనీ గారు మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ అయిన తర్వాత ఇదే బొత్తులు గణేష్ ఏం చెప్పుకొచ్చాడంటే ఈ అవుట్సోర్సింగ్ జాబులు ఎందుకు, పర్మనెంట్ జాబులు మీకు ఏర్పాటు చేస్తాను, నేను మాట్లాడతాను, మీరు ఇంకొక 5 లక్షలు చూసుకోండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు సరే పర్మనెంట్ జాబ్ అంటున్నాడు, పై స్థాయిలో అయ్యిద్ది అంటున్నాడు అని చెప్పేసి తక్కువైన అమౌంట్ కూడా చేయించడం జరిగింది. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఈ విధంగా జరుగుతూ ఉంటే ఒక రోజున మేము కళామందిర్ సెంటర్లో ఉన్నాం, మరి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి నువ్వు డబ్బులు తీసుకొని ఫోన్లు ఎత్తకుండా ఇట్లా ఇది చేయకుండా ఉంటే మాకు ఎవరు సమాధానం చెబుతారు అని చెప్పేసి వీళ్ళు కళామందిర్ సెంటర్ పిలిపించి మాట్లాడుతూ ఉండే క్రమంలో నాకు కూడా ఫోన్ చేస్తే నేను వెళ్ళా. కళామందిర్ టీ స్టాల్లో కూర్చున్నాం.
కూర్చున్న తర్వాత వీళ్ళకి చెప్పాల్సిందే అని చెప్పాడు. ఫోన్లో మాట్లాడించారు. మాట్లాడించిన తర్వాత నేనేమడిగానంటే, మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు వెంకటేశ్వరరావు అని చెప్పేసి, మరి ఆ పిల్లగాడు కూడా చదువుకొని ఉన్నాడు, మరి అబ్బాయికి ల్యాబ్ టెక్నీషియన్ కావాలని చెప్పేసి అడిగితే, అదేంత పని అన్న, నేను చేసి పెడతాను అన్నాడు. అంటే నేను ఆల్రెడీ అడిగి చూశాను, అడిగి చూస్తే అది పని కాదులే అని నాతో చెప్పారు, నాకు పని కాదులే అని చెప్పారు. మరి నువ్వేం చేస్తానంటున్నావు అంటే, ముందు నువ్వు అట్లా ఉండని చెప్పేసి ఫోన్ తీసి ఆ ఫోన్లో దొడ్డ రామకృష్ణకి ఫోన్ చేసి, ఇట్లా గుంటూరులో ఒకళ్ళు ల్యాబ్ టెక్నీషియన్స్ పెట్టుకున్నారు, మరి వాళ్ళకి ఉద్యోగం కావాలంటున్నారు, మరి ఏం చేద్దాం ఏంటంటే చేసి పెడదాం గణేష్, వాళ్ళని తీసుకొని నువ్వు ఆఫీస్కి రాని. సరే అనుకున్నాను. తర్వాత నేను ఎందుకు డబ్బులు ఇచ్చాడు ఎందుకు నీకు అవసరమైతే నీకు డబ్బులు నేను ఇస్తానని చెప్పేసి ఒక 2 రోజుల తర్వాత గణేష్కి అదే రోజున 43,000 రూపాయలు 43,000 రూపాయలు ఫోన్పే కొట్టాను, 57,000 రూపాయలు చేతికిచ్చాను. చేతికిచ్చేసిన తర్వాత ఇక అతను మాట్లాడతానన్నాడు. ఆ పిల్లగాడిని ఆడికెళ్ళి దింపాడు, తీసుకెళ్ళాడు. తర్వాత ఇది ఫేక్ అని తేలిపోయింది. నేను ఒకరోజు గుంటూరు వెళ్ళాను, కనపడితే గవర్నమెంట్ మాట్లాడితే పని అయితే డబ్బులు ఇస్తామంటున్నారు రా అని చెప్పేసి నా భార్య తీసుకొని వచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళాను. టౌన్ పోలీస్ స్టేషన్లో ఇది వైసీపీ గవర్నమెంట్లోనే జరిగింది ఇదంతా. టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అక్కడ అతన్ని 2 దెబ్బలు కొట్టి, ఏంది పాడు పనులు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఇట్లా పిల్లల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు అని అక్కడ ఎస్ఐ గారు మందలించడం జరిగింది. మందలించిన తర్వాత వాళ్ళ తమ్ముడు కుమారస్వామి ఆడికి వచ్చాడు. కుమారస్వామి ఆడికి వస్తే కుమారస్వామిని కూడా కూర్చోబెట్టిన తర్వాత మా డబ్బుల సంగతి ఏందో చెప్పండి అని చెప్పేసి మేము గట్టిగానే కూర్చున్నాం అందరం. ఇదే క్రమంలో అప్పుడున్న రామకృష్ణ బిఏ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, వాడు ఏదో తేడా జరిగిందంటే ఒక 5 నెలలను 6 నెలలను డబ్బులు ఇస్తాడు, వాడిని పంపించేసేయండి, పూచీకత్తు ఏదో రాసుకోండి అని చెప్పేసి. అంటే మాకు కేసులతో పనే ఉంది, మా కేసులు కాదు కావాల్సింది, మీకు కట్టిన డబ్బులు మాకు కావాలి అని చెప్పేసి మేము కూడా కేసు వద్దనుకున్నాం, మా డబ్బులు అయితే చాలు అనుకున్నాం. మేము సరే అని చెప్పి పూచీకత్తు మీద రావాల్సిన డబ్బులు కుమారస్వామి ఒప్పుకున్నాడు, నేను కడతానని. ఎందుకు డబ్బులు తీసుకుని కుమారస్వామి కదా, కుమారస్వామి వాళ్ళిద్దరు కలిసి తీసుకున్నారు, అది ఆయన ఒప్పుకొని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసిన తర్వాత అతను కొన్ని రోజుల తర్వాత ఏదో వడ్డీకి తీసుకున్నట్టుగా ఐపీ నోటీసులు పంపించాడు. ఐపీ నోటీసులు పంపించినాక ఇక మా భయం వేసింది, ఇక ఈ డబ్బులు రావు, వీడు ఐపీ అంటున్నాడు, వాడు చూడబోతే సమాధానం లేదు, మరి ఎమ్మెల్యే మాజీ మంత్రి దగ్గర ఉన్న పిఏ చూడబోతే మానుకున్నాడు అంటున్నారు, మరి ఇతను చూడబోతే ఫోన్ నెంబరు లేదు, ఫోను కలవదు, ఎట్లా అని చెప్పేసి ఆలోచన చేసుకొని ఏదైతే అదైంది నష్టపోయాం కాబట్టి ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇద్దామని ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఎస్పీ గారు ఇష్యూ చేసుకున్నారు, ఈ కేసు కట్టి లేదు విచారణ అన్నారు. ఇది జరిగిన వాస్తవం. ఈ వాస్తవాలను వదిలిపెట్టేసి నిన్న ఎవరు ఆడెత్తున్నారు, ఎవరు వెనకుండి నడుపుతున్నారు, వెనకొండాల్సిన అవసరం ఏముంది, డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఏమని చెప్పి అడుగుతున్నారు. ఉద్యోగం అయినప్పుడు డబ్బులు అడుగుతారు, ఎవరైనా అడుగుతారు కదా, అట్లా డబ్బులు అడిగితే వీళ్ళు ఏదేదో రాజకీయాన్ని పోవాలని చూస్తూ ఉన్నారు. రాజకీయాలకి అవసరం ఏముంది, మరి ఇన్ని రోజులే మీ పార్టీ మరి ఏ రోజు రాజకీయాల గురించి మేము మాట్లాడలేదే ఎక్కడ, ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇకపోతే మరి ఆ రోజున గవర్నమెంట్ మన 2019లో రజనీ గారు ఎమ్మెల్యే అవ్వగానే ఆమె క్యాంప్ ఆఫీసులో అందరి ఎంఆర్ఓల్ని వాళ్ళని అందరిని పిలిపించి, నాయకుల్ని వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి సమాసాలు ఇచ్చి టీలు ఇచ్చి, ఇక నుంచి ఎవరు నాయకుడని మీకు ఫోన్ చేసినా మీరు పనులు చేయొద్దు, మీరు పక్క మా పిఏలు చెబితేనే మీరు పనులు చేయండి, మా పిఏలే దేనికైనా అని నువ్వు చెప్పావా లేదా? ఇది నియోజకవర్గంలో ఉన్న నాయకులు మొత్తానికి తెలుసుగా, నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఉన్న నాయకులు మొత్తం
నీ మాటను బెత్తరపోయారుగా. ఇదేంటి ఇన్నాళ్ళు మేము పని చేస్తే పిఎల్ యూజ్ చేస్తే పనులు చేయడానికి ఏందని చెప్పేసి అనుకున్నారు కదా, పెద్ద చర్చ జరిగింది కదా. మరి అలా మా పిఎల్కి సంబంధం లేదంటే ఎట్ట కుదిరింది? కుదరదు. పిఎలే ఇది అంతా కీలకం. కాకపోతే ఇంకోటి కూడా మాకు సరే నేను లేదు వాళ్ళకి సంబంధం లేదు వీళ్ళకి సంబంధం లేదని చెప్పారు కదా. నిన్న వైసీపీ పార్టీ వాళ్ళకి ఏం సంబంధం? వైసీపీ పేరు ఆడ నెత్తాము మేము, వైసీపీ పార్టీ పేరు ఏమైనా నెత్తామా? ఎత్తలేదు. మేము అడిగింది ఏంటి? పిఏలు ఇబ్బంది పెట్టారు, పిఏల దగ్గర డబ్బులు చేయండి అని చెప్పి చెబుతా ఉన్నాం. వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టించో లేకపోతే వాళ్ళ చేత మాట్లాడించో చేయాలి కానీ వీళ్ళందరికీ ఏం సంబంధం ఉంది? మాట్లాడారు. నష్టపోయింది వీళ్ళు, డబ్బులు తీసుకుంటూ వాళ్ళు, మధ్యలో వాళ్ళకి ఏమైనా సంబంధం? పార్టీకి గురిని అటు చేసి ఈ పార్టీ వ్యవహారం లాగా తిప్పాలని చూస్తా ఉన్నారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. SS న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.